విషయం ఏంటంటే మనకి ఇక్కడ లక్ష్మీరాజు అనే వ్యక్తి అతను ఫంక్షనల్ కట్టుకోవడానికి అతని భూమిలో ఉన్నటువంటి ఈ 11K విద్యుత్ లైన్ అనేటువంటి మనకి ఇక్కడ అతని భూమి నుంచి మా భూమిలోకి షిఫ్ట్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎవరు ఆర్ఐ ఎంసీమెంట్ వీళ్ళంతా కుమ్మక్ అయిపోయి ఆ 11K వైర్ అనేటువంటి మాకు చాలా ప్రమాదకరంగా ఉన్నది. కాబట్టి గత 6 నెలల నుంచి మేము తిరుగుతున్నాం. మాకు ఎటువంటి న్యాయం అనేటువంటి ఎటువంటి మాకు సమస్య అనేటువంటి మాకు ఇక్కడ తీర్చడం లేదు. ఈ విషయంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి 6 నెలల నుంచి మేము తిరుగుతున్నాము. ఎందుకంటే అతనికి 11K అనేటువంటి చాలా ప్రమాదకరం కాబట్టి దీంట్లో ఎంఆర్ఓ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేసిందంటే మనకి 11K వైర్ అతని భూమిలో ఉన్నటువంటి 11K విద్యుత్ లైన్ అనేటువంటిది ఆ భూమిలో ఉండగా కూడా మనకి నాలా పర్మిషన్ ఇచ్చి అది మాకు ప్రమాదకరం అని చెప్పేసి అలా ప్రమాదకరం అని చెప్పేసి మా భూమిలోకి ఇక్కడ మనకి ఇక్కడ మా లైన్ తీసుకెళ్తున్నారు. మొత్తానికి ఆ లైన్ కాకుండా మా భూమిలో ఉన్నటువంటి 2 ఎకరాలు ఆ 2 ఎకరాలలో మనకి అర్ధ ఎకరం అనేటువంటిది ఆక్రమించి ఆర్ఐ ఎంఆర్ఓ ఎన్సీ వీళ్ళంతా కూడా మొత్తం కుమ్మక్ అయిపోయి దొంగతనాల కన్నీళ్ళు వాతి ఇలా లైన్ అయినటువంటిది మా భూమి నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ లక్ష్మీరాజం అనే వ్యక్తి డబ్బు గల వ్యక్తి ధనంలో అంటే డబ్బు బాగుంది కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఈ డిపార్ట్మెంట్ అంతా ఇన్వాల్వ్మెంట్ చేసేసి అతని భూమిలో ఉన్నటువంటి 11K విద్యుత్ లైన్ అనేటువంటిది మా భూముల నుంచి తీసుకెళ్తున్నారు. గత 6 నెలల నుంచి మేము ఈ కలెక్టర్ ఇవ్వట మేము తిరుగుతున్నాము. మాకు ఎటువంటి సమస్య అనేటువంటిది తీర్చకుండా మమ్మల్ని ఆర్థిక ఇబ్బందులు గురి చేస్తున్నారు. మేము దళితులము. మా దళితుల భూముల నుంచి మనకి ఇక్కడ లైన్ అనేటువంటి తీసుకెళ్తున్నాడు లక్ష్మీరాజు అనే వ్యక్తి. అందరూ కుమ్మక్ అయిపోయి మాకు ఇక్కడ ఆ 11K మాకు ఇల్లు నిర్మించుకోవాలంటే మాకు మధ్యలోకి వెళ్ళిపోతుంది. అతను ఫంక్షనల్ కట్టుకోవడానికి ఆ 11K విద్యుత్ లైన్ అనేటువంటిది మా దాంట్లోకి మా భూమి నుంచి అర్ధ ఎకరం ఆక్రమించి మొత్తం లైన్ అనేటువంటి తీసుకెళ్తున్నాడు, షిఫ్ట్ చేస్తున్నాడు. దీనికి మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము గత 6 నెలల నుంచి కలెక్టర్ ఇవ్వడం మేము తిరుగుతున్నాము. మాకు ఎటువంటి సమస్య లేదు. ఇది 3వసారి. గ్రీవెన్స్లో కూడా మనకి రిమూవ్ ద పోల్స్ రాసినా కూడా మనకి ఎంఆర్ఓ అనే వ్యక్తి మనకి ఎటువంటి స్పందించకుండా దౌర్జన్యంగా మా దళితుల నుంచి మనకి ఇక్కడ లైన్ అనేటువంటి తీసుకెళ్తుంది. మాకు వరద మాకే భూమి లేదు. మాకున్నదే 2 ఎకరాలు. ఆ 2 ఎకరాల దాంట్లో ఉన్నటువంటి అర్ధ ఎకరం ఆక్రమించి దొంగతనాల కనీలు ఎంఆర్ఓ ఎన్సీ ఆర్ఐ దొంగతనాల కనీలు వాతి ఆ బార్డర్ నుంచి తీసుకెళ్తుండ్రు. ఫైనల్గా మేము చెప్పే విషయం ఏంటిదంటే ఈ లక్ష్మీరాజం అనే ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి సరిహద్దు నుంచి లైన్ తీసుకుపోవాలని మేము కోరుతున్నాము. మేము అందరం కోరుతున్నాము. అక్కడ 11 కుటుంబాలు అనేటువంటి జీవనం బ్రతుకుతున్నాము. మాకు అదే ఆధారం ఉంది. మాకు అదే ఇల్లు. ఒక్కొక్క కుటుంబం లోపల మేము ఒక్కొక్క ఇంట్లో లోపల మేము 4-5 ఉన్నాం. ఆ 4-5 ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి భూమిలో మాకు అన్యాయం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఈ దళితులను మొత్తం తొక్కేస్తున్నారు అని చెప్పేసి ఈ విషయం మీద మాకు స్పందించాలని మేము కోరుతున్నాం.